ఫ్రెండ్స్ ఈరోజు నైట్కి అయితే దెయ్యాలు అయితే మీకు చూపిస్తున్నాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. దెయ్యాలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం ఈరోజు. చూస్తారు ఇప్పుడే ఏదో ఒక సౌండ్ అయితే వినిపించింది. అలా అని బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఏం కనిపించట్లేదు, మొత్తం చీకటిగా ఉంది. బాబాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కొండపైన అయితే మనం క్యాంపింగ్ వేసుకుందాం. చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎలా కనిపిస్తుందో. ఇక్కడైతే నైట్ మొత్తం అయితే క్యాంపింగ్ వేసుకొని అలాగే మనం ఏం తెచ్చుకున్నాం అదైతే వండుకొని తిందాం. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. నైట్ అయితే కొండ మీద క్యాంపింగ్ చేద్దాం. ఏమొస్తుందో నైట్ అయితే చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో అయితే మనం క్యాంపింగ్ అయితే వేసుకుందాం. సరేనా? చూడండి, ఫస్ట్ మనం క్యాంపింగ్ అంటే ఏం లేదు, 2 పర్జాలు ఉన్నాయి. వాటితో మెల్లిగా ఈరోజు అడ్జస్ట్ అయిపోతాం నైట్ మొత్తం. మొత్తానికైతే మనం క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు చూద్దాం రండి ఎలా కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆగండి చూపిస్తా. ఇప్పుడు ఏం కుక్ చేద్దామంటే ఆపే ఈ చేపను అయితే మంచిగా వేపుకుందాం. ఓకేనా? చూడండి ఎలా ఉందో, నీట్గా వేపుకొని తినేద్దాం. ఈరోజు నైట్కి ఇదే భోజనం మనకి. ఏమంటారా? మీకు కూడా కావాలని చెప్పండి, కామెంట్ చేయండి, మీకు పంపిస్తా. ఫస్ట్ కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. తర్వాత ఏంటేద్దాం, కొంచెం కారం వేసుకుందాం. బేబీ సాల్ట్, బేబీ కొంచెం సాల్ట్. చేపల మసాలా తిందా. వా చూడండి రండి. బాగుంది. కొంచెం ఆయిల్. ఇంటికి రాజాను. వా ఇప్పుడు మసాలా అయితే రెడీ చేశాను. రండి చూడండి రండి. వా చూస్తుంటే నాకు ఇప్పుడే నోరు ఊరిపోతుంది. తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ. చూసారు కదా ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తొక్కలు కూడా సరిగ్గా తీయలేదు మేము. తొక్కలు తీయకుండా తింటే బాగుంటుంది కదా. లోపలికి వెళ్ళాలి, ఎలా వెళ్తే తింటాడు మంచిగా అనిపిస్తుంది. జాను చేప అయితే నీట్గా నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయింది. చేప అయితే మసాలా మంచిగా తట్టించాను గట్టిగా. చూస్తున్నారు కదా, టెంప్టింగ్ ఉంది. ఇందులో నీట్గా మడిచేసి తెచ్చాం కదా ఇవి, ఏదో చాకు. వా పచ్చిమిర్చి అది మన చేపలో అయితే కడుపులో అయితే నీట్గా దాచిపెట్టేద్దాం. ఓకేనా?
పచ్చిమిర్చి పెద్దదా నిమ్మకాయ ఇవన్నీ ఇందులో పెట్టేసి అయితే మనం బాగా ప్యాక్ చేసుకుందాం దీన్ని. చేపను అయితే నీట్గా మసాలా అయితే పెట్టుకున్నాం. ఒక 2 నిమిషాలు అలా పెట్టేద్దాం. ఓకేనా, అంతలో మనం క్యాంపింగ్ ఫైర్ అయితే వేద్దాం. ఒక 2 నిమిషాలు అలా పెట్టేస్తే మసాలా మంచిగా పట్టుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఫైర్ క్యాంప్ అయితే స్టార్ట్ చేస్తాం మెల్లగా. చూసారు కదా అలా మంట వస్తుంది. వావ్, చాలా బాగుంది. పైన మొత్తం లైట్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో. హీరో ఎలా ఉంది? బాగుందా క్యాంపింగ్? సూపర్. మొత్తం అడవిలో ఉన్నా ఏం కనిపించట్లేదు, అంత చీకటిగా ఉంది. మాతో ఒక లైట్ తప్పించి ఇంకేం లేదు ఫ్రెండ్స్. వీడియో దేవ స్క్రిప్ట్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి, సపోర్ట్ అయితే చేయండి. నైట్ క్యాంపింగ్ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ నైట్ టైం లీటర్ బాబు, ఈ కప్ప ఎక్కడ తిరుగుతుంది? కప్ప నిద్ర రావట్లేదు. మళ్ళీ బొచ్చుకో ఇల్లు, పాములు తినేస్తాయి నీకు. బొచ్చుకో. దెయ్యాలు ఎట్లేవు ఇక్కడ ఫ్రెండ్స్. ఈరోజు నైట్కి అయితే దెయ్యాలు అయితే మీకు చూపిస్తున్నాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. దెయ్యాలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం. ఈరోజు దెయ్యాలు ఉన్నాయో లేదో కూడా మీకు చూపించేస్తా. ఓకేనా, మీరైతే వీడియో అయితే స్క్రిప్ట్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఏడంటారు వీడియో ఇలాగ వెళ్ళి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ చేపను అయితే మనం మంచిగా ఫ్రై చేసుకుందామా. ఫైర్ వేసుకొని మనం తెచ్చుకున్న చేపలను వండుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక రేంజ్లో ఉంటుంది అనుకోండి. ఎలా ఉంటుంది? ఒక్క రేంజ్లో ఉంటుంది ఆయిల్ ఇది. కుమ్మో, మనం దాచిపెట్టుకున్న చేప ఇది. ఫ్రై చేసుకుందాం రండి. ఏ బ్యూటీ. ఎంత బాగా ఉడికాయో. కొమ్మేద్దాం. జనం ఒక ముక్క చూస్తావా? చూస్తావు ఒక ముక్క ఎలా ఉందో టేస్ట్ మీద? చూడు బాగుందో లేదా? చెయ్యి కూడా కడుక్కోలేదు. ఏడు కదనే, బాగుంది. బాగుంది కానీ సాల్ట్ కొంచెం ఎలా సరిపోద్దా? తిప్పాలి మాకు. ఇది కూడా వేయాలి సాల్ట్. ఫ్రెండ్స్, ఎంతో ఆస్తో అయితే మేమైతే చేప తెచ్చుకున్నామా. అది చూడండి కింద పడిపోయి. వెయిట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. చూస్తున్నారు కదా చేప మొత్తం కింద పడిపోయి. అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి. చేపనైతే టేస్ట్ అయితే చూద్దాం. ఆ కింద పడిన చేపనైతే చూద్దాం. అయ్ అయ్ టేస్ట్ అయితే బాగుంది కానీ కింద పడిపోయా. ఎడ్ చేద్దాం. అదే మీకు అడ్జస్ట్ అయిపోతుంది.
మొత్తానికైతే ఎలాగో మా వంట అయితే అయిపోయింది, చూస్తారు కదా. ఇప్పుడు మేము మా ఇద్దరం తినేస్తాం. ఇంకా మా వాడైతే కుమ్మేస్తాడు పక్కన వెళ్ళి మెల్లిగా చేప. ఇదిగో ఈ టైం అప్పుడు కొండపైన హైలైట్ ఉంది ఇప్పుడే క్యాంపింగ్. మొత్తానికైతే నేనైతే తినేసాను, మనోడైతే ఇంకా తింటాడు. నేను ఒక అరగంట సేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నా. మనోడు లాగించుకొని అంతవరకు ప్రశాంతం తిన్నా. చూసారు ఇప్పుడే ఏదో ఒక సౌండ్ అయితే వినిపించింది. అలా అని బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఏం కనిపించట్లేదు, మొత్తం చీకటిగా ఉంది. ఊర బాబు, ఎవరు అక్కడ రే? నాకైతే భయం వేస్తుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఏం లేదు ఫ్రెండ్స్, అంత చీకటిగా ఉంది. మావాడైతే ఏం పట్టినట్లు మంచిగా కూర్చొని తింటాడు, చూస్తున్నావా. నాకైతే ఇక్కడ పడిపోతుంది ఒకటి. జస్ట్ కొంచెం చేదు మసాలా, ఇదే మసాలా చేదైంది. ఇదేసినావా? ఇదేసేది లేదు, కొంచెం మసాలా చేదుంది. కొంచెం పడుకుంటే బాగుంటుంది కదా.